సో హెడల్ లింక్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టు టికెట్స్ మామ. ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్లీ నైట్ 2 అవుతుందన్నమాట. సో ఇప్పుడే పుష్ప 2 ప్రీమియర్ షో చూసి అయితే ఇంటికి అయితే వచ్చిన. సో మరి సినిమా ఎలా ఉంది, బాగుందా బాగాలేదా ఏందనేది ఈ వీడియోలో చెప్పేస్తా సింపుల్గా, సోదా అనేది చెప్పకుండా. సో వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఓవరాల్గా భయ్య సినిమా చూసిన తర్వాత అంటే నేను ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అయితే వెళ్ళిన అనమాట సినిమాకి. అంటే ట్రైలర్ అయితే చాలా బాగున్నది. ట్రైలర్ కానీ ఆ ప్రమోషన్స్ కానీ ఆ హైప్ కానీ చూసి ఈ అమ్మ పుష్ప 2 కొట్టేస్తుంది బై బ్లాక్ బస్టర్ అనుకున్నా. తీరా వెళ్ళి చూస్తే భయ్యా ప్యూర్లీ డిసప్పాయింటెడ్ తెలుసా. అస్సలు నచ్చలేదు నాకైతే సినిమా. అసలు మనకి ట్రైలర్లో చూపించింది ఒకటి, సినిమాలో ఉన్నది ఒకటి. నిజం చెప్పాలంటే ఏదో ఇంటర్నేషనల్ అట్లా స్మగ్లింగ్ అని చూపెట్టరు, కానీ అసలు సినిమాలో ఎందుకులే లీక్ చేయడం ఎందుకులేండి. సో మీరు వెళ్ళి చూస్తారు కదా రేపు ఎలాగో. సో వెళ్ళైతే చూడండి సినిమాలో ఏముంది ఏం లేదని మీకే తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సినిమాకి స్టోరీయే లేదు. సినిమాకి స్టోరీ లేదు. ఇంకా మనకి ఇది పార్ట్ 3 కూడా ఉందన్నమాట. పుష్ప వచ్చేసి సో ఆల్రెడీ ఒక లీగుడ్ పిక్ కూడా వచ్చింది కదా 3ది. సో అందుకైతే ఓపెన్గా అయితే చెప్పేస్తున్నా. సో పార్ట్ 3 కూడా ఉంది పుష్ప. సో అది మ్యాటర్. ఓవరాల్ సినిమా మొత్తంలో చెప్పుకోవాలంటే 2 ఫైట్ సీన్లు తప్పితే ఇంకేం లేదు సినిమాలో. ఎంత లాగు అండ్ ఆ స్టోరీ టెల్లింగ్ అని, అసలు ఇది తీసింది సుకుమార్ గారేనా అని అనిపించింది ఒక్కొక్క టైంలో అయితే. మరి ఏమో ఇంకా అంటే నాకు అలా అనిపించింది. అండ్ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి కూడా ఉంది, నాకు తను కూడా కాల్ చేసింది అనమాట. తను అయితే అల్లు అర్జున్కి డై హార్ట్ ఫ్యాన్ అనమాట. సో తను కాల్ చేసి తనే అంటున్నది ఎలా అనిపించింది సినిమా అని చెప్పి. యాక్చువల్లీ తను కూడా ప్రీమియర్కి వెళ్ళింది అనమాట. సో నేను కూడా ప్రీమియర్కి వెళ్ళిన. సో కాల్ చేసి నీకు నచ్చిందారా సినిమా అది అన్నది. నేను నా ఒపీనియన్ చెప్పిన, తను కూడా అదే చెప్పింది అనమాట. సినిమా పోతుందేమో అనిపిస్తున్నదిరా రాజు అని చెప్పింది. ఏం చేస్తాం భయ్యా, అసలు సుకుమార్ గారి సినిమానా ఇది అన్నట్టయితే అనిపించింది. ఈవెన్ నాకు పుష్ప 1 కూడా కొంచెం నచ్చింది భయ్యా. ఇప్పుడు ఇది చూసిన తర్వాత నాకు పుష్ప 1 అయితే చాలా బెటర్ కంపేర్ టు దిస్ అనమాట. సో పుష్ప 2తో కంపేర్ చేస్తే పుష్ప 1 అయితే ఇంకా బెటర్ మనకి. సో ఓవరాల్గా అది మ్యాటర్. చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు సినిమాలో. ఒక 2 ఫైట్ సీన్ అబ్బా, అది కూడా మన అల్లు అర్జున్ శారీ కట్టుకొని ఫైట్ చేస్తాడు. క్లైమాక్స్ ఫైట్ సీన్ ఒకటి, అండ్ అదే శారీ ఫైట్ ఉంది కదా ఆ ఫైట్ సీన్. ఈ ఫైట్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయి మీకు థియేటర్, డెఫినెట్గా చెప్తున్నా. ఇంతకు మించి మాట్లాడుకోవడానికి ఏం లేదు సినిమాలో. సో అది గ్యాస్ నా రివ్యూ వచ్చేసి. అండ్ ఇప్పుడు మీ ఒపీనియన్ మీది పోయి, నా ఒపీనియన్ నేను చెప్పిన. సో నాకు ఎలా అనిపించింది, సో మీకు ఎలా అనిపించింది, చూసిన వాళ్ళు ఉంటే అనేది కింద కామెంట్ డెఫినెట్గా చెప్పండి. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ, గుడ్ నైట్, బాయ్.